హాయ్ అండి అందరికీ ఈరోజు ఈ వీడియోలో నల్ల కారంని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. టేస్ట్ అయితే అద్దిరిపోద్ది. వేడి అన్నంలో ఈ కారం పొడి తీసుకొని అలాగే అందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కనుక వేసుకొని కలుపుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. అలాగే ఇడ్లీలకు కూడా ఈ నెయ్యి కారపొడి అనే కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఆ కారపొడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కారపొడి కోసం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ని హీట్ చేసుకోవాలి. అది హీట్ అయిన తర్వాత అందులోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇక్కడ 10 నుంచి 12 వరకు ఎండుమిరపకాయలను తీసుకొని వాటిని మనం ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. 70% వరకు మనం ఫ్రై అయ్యేంత వరకు వీటిని మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి పెట్టుకొని మాత్రమే ఫ్రై చేయాలి. మంటని హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. సో అందుకని లో ఫ్లేమ్లోకి మాత్రమే పెట్టుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల జీలకర్రని అలాగే సగం కప్పు వరకు కరివేపాకుని కొంచెం ఎక్కువే తీసుకోవాలి. సో అవి కూడా తీసుకొని ఇంకొకసారి వీటన్నిటిని బాగా ఫ్రై చేయాలి. ఇందులోకి కొంతమంది పచ్చిశనగపప్పును కూడా యాడ్ చేస్తూ ఉంటారు. అది మన ఇష్టం అండి, ఆప్షనల్. కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఆ తర్వాత ఇందులోకి కొంచెం చింతపండును కూడా యాడ్ చేసుకొని ఆ తర్వాత సగం కప్పు వరకు చిన్న ఉల్లిపాయల్ని తొక్క తీసుకొని యాడ్ చేసుకొని వీటన్నిటిని ఇంకొకసారి మనం బాగా ఫ్రై చేయాలి. గుర్తుపెట్టుకోండి, మంటని లో ఫ్లేమ్లోకి మాత్రమే పెట్టుకోవాలి. ఆ తర్వాత అంతే అయిపోయింది. ఆ తర్వాత వీటిని చల్లారబెట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అవి ఇందులోకి మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మన రుచికి తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని మనం మిక్సీ పట్టుకోవాలి. మధ్యలో ఆపుకుంటూ ఒకసారి చెక్ చేసుకుంటూ కలుపుకుంటూ ఈ విధంగా మనం కారపొడి అనేది మిక్సీ పట్టుకొని రెడీ చేసుకోవాలి. అంతే, చాలా సింపుల్, చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ఈ సింపుల్ ప్రాసెస్ని ట్రై చేయండి. ఈ కారపొడిలోకి కొంచెం నెయ్యి కనుక కలుపుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. బాలింతలు అనేవాళ్ళు ఎక్కువగా ఈ కారపొడి నెయ్యి అన్నం కలుపుకొని తింటూ ఉంటారు. తప్పకుండా ఒకసారి ఈ కారపొడిని తయారు చేసి చూడండి, చాలా బాగుంటుంది.